హాయ్ వ్యూవర్స్, ఒంటికి చలవనిచ్చేటువంటి అండ్ లేడీస్కి ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చేటువంటి పెసరపప్పుతో పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంట్లో పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీ ఇంట్లో కూడా ఈ పప్పు చారుని ట్రై చేసేయండి. సో ఇప్పుడైతే మనం పప్పు చారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ పప్పు చారు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని నేను ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకున్నానండి. దానివల్ల పప్పు ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా పావు గంట సేపు నానిన తర్వాత దీన్ని ఒక 2 సార్లు అయితే నేను వాష్ చేసేసుకున్నాను. బాగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ పప్పు అంతా వేసేసుకుని కొద్దిగా వాటర్ అండ్ కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని పప్పుని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్ యూజ్ చేయకుండా నార్మల్గా అయితే ఈ పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పప్పు అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకుని పప్పు గుత్తుతో బాగా మెదుపుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో పప్పు అంతా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం పప్పుచారులోకి తాలింపు పెట్టుకుంటున్నామండి. తాలింపు పెట్టుకోవడానికి ఏంటంటే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేపుకుంటున్నాను. నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు వెల్లుల్లి వేయలేదండి, తాలింపులో మాత్రమే వేస్తున్నాను. తాలింపులోని కొంచెం వెల్లుల్లి వేగిందంటే టేస్ట్ బాగుంటుంది. సో వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకుని పోపు అంతా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక 2 బెండకాయ ముక్కలు అండ్ కొద్దిగా టమాటా కూడా వేస్తున్నాను. పప్పుచారు చాలా బాగుంటుందని చెప్పేసి బెండకాయ టమాటా అయితే నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఓన్లీ తాలింపు పెట్టేసుకుని పప్పు వేసేసుకున్న పప్పుచారు చాలా బాగుంటుంది. నాకు బెండకాయ టమాటా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇవి వేసుకున్నాను. ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, దాన్ని కూడా వేసుకుని మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుని కొంచెం పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని బాగా మరగబెట్టుకోండి. సో ఫైనల్లీ పెసరపప్పు చారు అయితే అద్దరిపోతుంది అనమాట. వేడివేడి అన్నంలోకి ఈ పెసరపప్పు చారు వేసుకుంటే చాలా బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. వేసవి కాలంలో కూడా ఈ పెసరపప్పు చారు ఒంటికి చలవనిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా ఈ పెసరపప్పు చారు ట్రై చేసేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.